జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ముఖ్యమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొంచెం ఎక్కువ ముఖ్యమా? అందుకే ఆయన సీరియస్ గా ఇన్వాల్వ్ అయిపోతున్నారా? ఎందుకలా? ఆయన ముందున్న సవాళ్ళేంటి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? తెలంగాణ రాజకీయ చర్చలన్నీ ఇప్పుడు ఎక్కువగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ బైపోల్ అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో సర్వశక్తులు ఒడ్డుతోంది. డివిజన్స్ వారీగా మంత్రులు మోహరించారు. అలాగే తమ సిట్టింగ్ సీటు నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ కూడా వ్యూహరచన చేస్తోంది. అయితే గత ఎన్నికలకు వీటికి చాలా తేడా ఉందని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలు, ఉప ఎన్నికల్లో సర్వం తానే చూసుకునేవారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. వ్యూహరచన, అమలు విషయాల్లో మొత్తం ఆయన మైండ్ అప్లై అయ్యేది. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయానికి వచ్చేసరికి ఆ స్థానంలోకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేశారన్నది పార్టీ వర్గాల మాట. ఈ ఎన్నికను కూడా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నా డే టు డే అప్డేట్స్, క్షేత్రస్థాయి నిర్ణయాలన్నింటినీ కేటీఆర్ తీసుకుంటున్నారట. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఏర్పాటు చేసిన సంస్మరణ సభల నుంచి డివిజన్ వారి మీటింగ్స్ వరకు అంతా తానే నడిపించారు కేటీఆర్. అభ్యర్థిని కూడా అందరికంటే ముందుగానే చెప్పేశారు. గోపీనాథ్ కు సపోర్ట్ చేసినట్లుగానే ఆయన భార్య సునీతకు కూడా మద్దతు ఇవ్వాలని కోరడం ద్వారా పార్టీ అభ్యర్థి ఆమెనని ముందే చెప్పేశారు కేటీఆర్. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశం, పార్టీలో చేరికల్లాంటి వ్యవహారాలు పర్యవేక్షించారాయన. దీన్ని బట్టి చూస్తుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేటీఆర్ సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తోందని, సొంత వ్యూహరచనతో తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఎక్కడ ఏ నాయకుడు ప్రచారం చేయాలి, ఏ డివిజన్లో ఏం మాట్లాడాలో కూడా నిర్దేశిస్తున్నారట ఆయన. ఇలా జూబ్లీహిల్స్ బాధ్యతలని కేటీఆర్కి ఇవ్వడం వెనుక చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ హైదరాబాద్ అభివృద్ధిలో చాలా కీలకంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. నగరంలో ఫ్లైఓవర్స్ నిర్మాణం, కొత్త రోడ్ల అభివృద్ధి లాంటి పనుల్లో తన మార్కు చూపించారు. దానివల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రూరల్ తెలంగాణ తిరస్కరించినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలవగలిగామన్న అభిప్రాయం ఉంది పార్టీ వర్గాల్లో. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ బాధ్యతను ఆయనకు అప్పగించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడిదే ఆయనకు సవాల్గా మారిందన్నది గులాబీ వర్గాల అభిప్రాయం. తొలిసారి అన్నీ తానే నడిపిస్తున్నందున జూబ్లీహిల్స్ ను గెలుచుకోవడం వ్యక్తిగతంగా కేటీఆర్ కు కంపల్సరీ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో.